వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టినటువంటి శిశువు మృతి చెందడంతో బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాకు చెందినటువంటి వారు దేవరకొండ ఆసుపత్రిలో పురిటి నొప్పులతో బాధపడుతూ కూడా ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. అయితే నార్మల్ డెలివరీలో భాగంగా మధ్యాహ్నం జాయిన్ అయినప్పటికీ కూడా రాత్రి వరకు కూడా ఆపరేషన్ చేయకుండా రాత్రి 10 గంటల సమయంలో నొప్పులు ఎక్కువ కావడంతో కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే ఆ శిశువు ఉమ్మనీరు తాగారని ఆసుపత్రిని ఇక్కడి నుంచి హైదరాబాద్కు తరలించాలని చెప్పడంతో కూడా పసికందును అప్పుడే పుట్టినటువంటి పసికందును హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందడం జరిగింది. అయితే మొత్తం కూడా బంధువులంతా కూడా ఈ ఘటనకు ఆసుపత్రి వాళ్ళు సకాలంలో డెలివరీ చేసినట్లయితే ఈ విధంగా జరిగి ఉండేది కాదని కూడా కోపోద్రుక్తులై మొత్తం ఆసుపత్రిలో ఉన్నటువంటి ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో జాయిన్ అయినా కానీ నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించి రాత్రి 10 గంటల వరకు కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు సిజేరియన్ చేయడంతో కూడా ఈ విధంగా జరిగింది. ఉమ్మనీరు తాగి కూడా బాబు మృతి చెందడం జరిగిందని కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా సీరియస్ కావడం జరిగింది. అక్కడ విచారణ కూడా జరిపిస్తాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక గిరిజన తండాకు చెందిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కూడా సకాలంలో వైద్యులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగిందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.